శ్రీ సాయి సచరిత్ర ఓవి మణిగారిచే తెనిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలోని 31వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి ఇచ్చేసిన మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. నిన్నటి వరకు మనం 23 అధ్యాయాల్లో ఆత్మోద్ధరణకు సాధనమైన సారం ఏంటో మనం క్లుప్తంగా దర్శించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 24వ అధ్యాయం. ఇది హేమడ్ పంత్ గారి స్వీయ అనుభవం కదా, చాలా చమత్కారపూరితంగా ఉంటుంది. హేమడ్ పంత్ గారు బాబా గారికి సేవ చేస్తూ ఉన్నారు, పాదసేవ చేస్తూ ఉన్నారు, నామస్మరణ చేస్తూ ఉన్నారు. వారి కోటు మడతల్లో శనగలు కనపడ్డాయి శ్యామకి. సరే, ఏమిటి దబోల్కర్ గారు మీ కోటు మడతల్లో ఈ శనగలేంటి అన్నారు. ఆయన ఇట్లా చేయి సాచేసరికి ఒక సుమారుగా 25 గింజలు శనగ గింజలు కింద పడ్డాయి. హేమడ్ పంత్ గారి కోటు మడతల్లోకి ఎలా వచ్చాయి ఈ శనగలు అనేది ఒక చమత్కారమైంది, ఆశ్చర్యకరమైంది. 25 వరకు గింజలు ఏరియారు భక్తులు. అందరూ నవ్వుతూ ఉంటే హేమడ్ పంత్ గారు కూడా ఏంటి ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటే బాబా గారు చెప్తున్నారు, ఈరోజు ఆదివారం షిరిడిలో సంత జరుగుతుంది. వీడు సంతకు వెళ్ళాడు, శనగలు కొనుక్కున్నాడు, తిన్నాడు, వీడికి ఒంటరిగా తినే అలవాటు ఉంది అనేసరికి అందరూ నవ్వారు. సాధారణంగా అందరు నవ్వేసరికి ఈయన కూడా కొద్దిగా ఉడుక్కున్నారు. లేదు బాబా, మీరు ఈ మాట అన్నా కూడా నాకు అది వర్తించదు. కారణం, షిరిడిలో సంత ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు. నేను ఎప్పుడు సంతకి వెళ్ళలేదు, నేను ఎప్పుడు శనగలు కొని తినను లేదు. పైపెచ్చు ఎప్పుడైనా సరే ఏదైనా సరే నా చేతిలో ఒక వస్తువు అంటూ ఉంటే దాంట్లో కొంచెమైనా సరే ప్రక్క నుండి వారికి పెట్టకుండా నేను తినను అన్నారు. వెంటనే దానికి బాబాగారు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక మలుపు చూడండి. అది బాబాగారి సమర్థత. ఇప్పటివరకు చమత్కారపూరితంగా జరిగిన వృత్తాంతం అంతా ఇక్కడ బాబాగారు దాన్ని ఒక ఆధ్యాత్మిక మలుపు, వన్ స్పిరిచువల్ ట్విస్ట్ ఈజ్ బీయింగ్ గివన్ బై బాబా నౌ. బాబాగారు ఏమన్నారు, నీకు ప్రక్కన ఎవరైనా ఉంటే వారికి ఇస్తావయ్యా, ప్రక్కన ఎవరూ లేకపోతే నువ్వైనా ఏం చేయగలవు, నేను మాత్రం ఏం చేయగలను? నేను నీకు గుర్తున్నానా? నేను నీ ప్రక్కన లేనా? నువ్వు నాకు ఆహారాన్ని సమర్పిస్తున్నావా? ప్రశ్నల పరంపర. ఎన్ని ప్రశ్నలు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి హేమడ్ పంత్ గారిని. ప్రక్కన ఎవరైనా ఉంటే నువ్వు ఇస్తావయ్యా, ఎవరు లేకపోతే నువ్వైనా ఏం చేస్తావు? నువ్వు ఏమీ చేయలేకపోతే నేను మాత్రం ఏం చేయగలను? కాబట్టి బాబాగారు మన కోసం ఏదైనా చేయాలి అని అంటే మనం వారి కోసం ఎంతైనా కొద్దిగానైనా చేసి తీరవలసిందే. అది ఒక్కడుగు నువ్వు నా వైపు వేయి, నేను 10 అడుగులు నీ వైపు వేస్తా. నువ్వు అనన్యంగా చూడు, నేను నీ వైపు అనన్యంగా చూస్తా. ఒక్క నాయందే దృష్టిని నిలుపు, పరమార్థం నీ చేతికి అందుతుంది. బాబాగారు వచనాలన్నీ ఎంత స్పష్టంగా ఉన్నాయో గమనించండి. నేను నీకు గుర్తున్నానా? నేను నీ వెంట లేనా? నువ్వు ఎప్పుడు గురుస్మరణలో ఉన్నావు, నా ఆజ్ఞాన్ని పాటిస్తూ షిరిడీలో ఉన్నావు. నా స్మరణలో నువ్వు ఉంటే నేను నీ వెంట లేనా? మరి ఎవరైనా ఉంటే ఇస్తానంటున్నావు. నేను అసలు నిన్ను వదిలిపెట్టింది ఎప్పుడు? నేను నీ వెంట లేనా? ఎప్పుడైనా స్మరించుకున్నావా? నువ్వు తినే వస్తువుని నాకు ఎప్పుడైనా సమర్పించావా? అంటే ఇక్కడ ఒక రసాస్వాదనకు చెందిన తినే వస్తువు మాత్రమే కాకుండా విషయ సుఖాలలో, విషయ పంచకాలలో ఏ విషయ సుఖాన్నైనా సరే మనం పొందగోరితే వాటిని విధిగా ముందు గురువుకి సమర్పించి తీరవలసిందే. కారణం, ఆయన మన వద్ద ఉన్నారు. మనం వారిని స్మరిస్తూ ఉంటే, వారి స్మరణలో మనం ఉంటే బాబాగారు అసలు మనల్ని విడిచి పోలేరండి. అత్యంత ప్రేమ. ఎన్నిసార్లు పరీక్ష పెడతారో పెట్టి చూడండి ఈ మాట నిజమాబద్ధమని. బాబాగారిని అడగండి, బాబాగారు మీరు నాకు ఇప్పుడు ఈ క్షణంలో కనబడాలి అని అనండి. మీరు ఎక్కడున్నా, ఏ సమయమైనా సరే, ఏ నేపథ్యంలోనైనా సరే వారు మీకు దర్శనం ఇవ్వకపోతే అడగండి. అనుక్షణం ఆయన మనందరినీ గమనిస్తూ ఉంటారు. వారి కన్ను లేని స్థలం లేదండి, వారు చెవి లేని స్థలం లేదండి. సర్వవ్యాపి. ఆయన మన కోసం అవతరించారు, మనతోనే ఉంటారు. మనల్ని వారి వైపుకి నడిపించేందుకే అవతరించినటువంటి సద్గురు సాయిబాబా. వారి ప్రేమని మనం అనుభూతి చెందవలసిందే తప్ప వాక్కుతో వర్ణించలేమండి. కోట్లాది మంది ఎందుకు వెళ్తున్నాం షిరిడీకి, ఎందుకు సచ్చరిత్రను ఆశ్రయిస్తూ ఉన్నాం? మన అనుభవాలు కాదా వారి వైపుకి నడిపిస్తూ ఉన్నది? ఎవరో చెప్తే మనం నమ్మామా బాబాగారిని? కాదు, మన అనుభవాలే. కాబట్టి ఎప్పుడు బాబాగారు మన వద్దే ఉన్నారు అని నిశ్చయించుకొని ఏ విశ్వసుఖాన్ని పొందగోరాలన్నా కూడా మరి బాబా మన వెంట ఉన్నారు కదా, మరి వారికి ముందు సమర్పించాలి కదా అని ముందు వారికి సమర్పణ చేసి తీరవలసిందే. ఆ సమయానికి ఇదో బాబాగారు మీకు ఇది అని మనం సమర్పించగలగటం
లేదా బయటికి వెళ్ళి సమర్పించగలిగే స్థితి లేకపోతే కనీసం బాబా స్వీకరించండి మనసులోనే. వారు స్వీకరించారు, తర్వాత మనం దీన్ని వారి ప్రసాదంగా తింటూ ఉన్నాం. నివేదన అయిపోయింది, ఇప్పుడు ఇది ప్రసాదం. కాబట్టి ప్రతిదీ ఏ విషయ సుఖాన్నైనా సరే వారిని గుర్తుంచుకోవాల్సిందే, వారికి సమర్పించవలసిందే. తర్వాత మాత్రమే దాన్ని మనం పొందాలి అనే సాధన చేస్తే ఏమవుతుంది అని అంటే కొన్ని చెడు అలవాట్లు ఆటోమేటిక్గా తొలగిపోతాయి. అయ్యో ఈ మాట తిట్టబోతున్నాం, కోపం వచ్చింది, ఎవరినో ఒక మాట అనబోతున్నాం, ఇప్పుడు బాబాగారు గుర్తుకు రావాలి. బాబాగారు మనం వెంట ఉన్నారు కాబట్టి తిట్టడానికి కూడా ముందు ఆయనకే సమర్పించాలి. చేయగలమా? లేదు. ఇప్పుడు ఆ మాటకి బ్రేక్ పడింది, ఆ మాట ఆగిపోతుంది. అలా నింద చేసేదానికి బ్రేక్ పడింది. లేదు, ఒక తాగకూడని పదార్థాన్నో తినకూడని పదార్థాన్నో తినబోతూ ఉన్నాం. అయ్యో బాబాగారు మనతో ఉన్నారు కదా, బాబాగారు ఇది ఒప్పుకోరు కదా, కాబట్టి ఇది మనం స్వీకరించకూడదు అనే ఆలోచన టక్కని మనసులోకి వస్తుంది. ఆయన స్ఫురింప చేస్తారు ఆయన వారిగా మనం ఉంటే. అప్పుడు దాన్ని మనం స్వీకరించాం. అలా చెడు అలవాట్లు క్రమేణా తొలగిపోతాయి. చూసేందుకు చాలా చిన్న సాధన. నేను నీ వెంట లేనా, నాకు నువ్వు ఎప్పుడైనా ఆహారం సమర్పించావా? అలాగే ప్రతిదాన్ని, ప్రతి విషయ సుఖాన్ని బాబాగారికి సమర్పించాలని ఒక సాధనను చేస్తే ఈ చిన్న సాధన ఎంతటి ప్రయోజనాన్ని కలిగిస్తుందో నిజం. ఆత్మోద్ధరణకి బ్రహ్మాండమైన దారి వేస్తుంది. 24వ అధ్యాయం చూపించిన సారం. 25వ అధ్యాయం దాము అన్న గారి అనుభవం. దాము అన్న అహ్మద్నగర్లో ఉన్నారు. బాబాగారికి మంచి భక్తుడు. వాస్తవానికి బాబాగారు వద్దకు వెళ్ళిన మొట్టమొదటి షిరిడి ఏతర భక్తుడు, హిందూ భక్తుడు మన దాము అన్న. ఎవరు మిత్రుడు జాబు రాశాడు, ప్రతి వ్యాపారం చేద్దాం, ప్రతిని కొందాం, స్టాక్ చేసి ఉంచుదాం, రేటు వచ్చినప్పుడు అమ్ముకుందాం, చెరొక 1,00,000 నికరంగా మిగులుతుంది, మంచి లాభసాటి అయిన వ్యాపారం అని మిత్రుడు జాబు రాశాడు. మరి అప్పటికే బాబాగారిని ఆశ్రయించి ఉన్నటువంటి భక్తుడు కాబట్టి బాబాగారికి లేఖ రాశాడు శ్యామ పేరుతో. శ్యామ వెళ్ళి బాబాగారిని అడుగుతారు, సేట్ మనకు జాబు రాశారు బాబా. బాబా చెప్తున్నారు, సేట ఏం ఆలోచిస్తున్నాడు, ఏం రాశాడు, ఉండేది చాలదంటనా, ఆకాశాన్ని అందుకోవాలనుకుంటున్నాడా? సరే చదివాడు, అదే ఉంది మరి అందులో. చెప్తారు బాబాగారు, నీ ఇంట్లో ఏమి లోటు ఉంది, నీ ఇంట్లో ఉండే సగం రొట్టె చాలదా, 1,00,000 వెంట పరుగులు పెట్టవద్దు అని అతడికి ప్రతి ఉత్తరం రాయి. వెంటనే ప్రతి ఉత్తరం రాశాడు శ్యామ. ఈ లేఖను చూసి డిలా పడిపోయాడు. అయ్యో, 1,00,000 రూపాయలు ఆదాయాన్ని నేను పోగొట్టుకుంటేనే, బాబాగారికి లేఖ రాయకపోతే బాగుండునే, లేఖ రాసి తప్పు చేశానా, నా అదృష్టాన్ని నేనే కాలదనుకున్నానా అని ఒక చక్కటి సంకల్పంతో గురువుకి లేఖ రాసినటువంటి దాము అన్న ఇప్పుడు ఎంతటి వికల్పానికి గురయ్యాడో చూడండి. ఇది మన గృహస్థుల, సామాన్యుల సాధారణ మానసిక స్థితి. ఒకసారి వారిని ఆశ్రయించిన తర్వాత, ఒకసారి వారి ఆజ్ఞను కోరిన తర్వాత వారు ఏది చెప్తే దాన్నే కదా మనం పాటించాల్సింది. మళ్ళీ ఇక్కడ మన స్వబుద్ధి ఎందుకు, మన సొంత ఆలోచనలు ఎందుకు? లేదు, అదేదో మళ్ళీ బాబాగారి వద్ద తెలుసుకోవాలని శ్యామ సూచన మీద తిరిగి షిరిడికి రావడం, బాబాగారికి పాదసేవ చేస్తూ ఈ వ్యాపారంలో మీకు లాభం ఇస్తాను బాబా. బాబాగారికి ఈ లాభంలో ఎంత ఇస్తాం? మొత్తం ఇచ్చింది ఆయనైతే దాంట్లో నుంచి ఎంత తిరిగి వారికి ఇస్తాం? వెంటనే అన్నారు బాబాగారు. వెంటనే బాబాగారు అన్నారు, ఆపణ నహిరే బాపు కిసిమే, నాన్న నేను ఎందులో లేను, నన్ను నువ్వు ఇటువంటి వ్యవహారాల్లోకి లాగవద్దు. సరే, మనసులో బాధ. అయినా సరే ఆ 1,00,000 రూపాయల పట్ల మనసులో ఎంత వ్యామోహం ఉందంటే, బాబాగారు వద్దనేది ప్రతి వ్యాపారం కదా, పోనీ ధాన్యం వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? వెంటనే బాబాగారు అన్నారు, 5 షేర్లుగా కొంటావు, 7 షేర్లుగా అమ్ముకుంటావు, అంటే అంత నష్టాన్ని నువ్వు పొందుతావు. అంతే టక్కన ఆపేశాడు. ఇక లజ్జతో వదిలేశాడు ఇక ఆలోచనని. వ్యాపారం నేను చేయలేను అని జాబు రాశాడు మిత్రుడికి. సరే, అతడి ప్రారంభం. ఇంకెవరితో కలిసి వ్యాపారం చేశాడు, తీవ్రంగా నష్టపోయాడు. అతడు ఎప్పుడైతే దాము అన్న వ్యాపారం చేయనని చెప్పి లేఖ రాశాడో అప్పుడు ఆయన అనుకున్నాడు, ఆ మిత్రుడు, ఇదేంటిది, వ్యాపారం చేయమంటే వ్యాపారం చేసేవాడిని అడగాలి కానీ వ్యాపారం చేయాలా వద్దా అని. ఆయన 5 ఇళ్లలో భిక్షమెత్తుకున్న ఫకీరు ఆయన అడగడం ఏంటి, ఆయన సలహా ఇవ్వడం ఏంటి? భగవంతుడు ఇస్తాను అంటే కర్మ లాగేసుకుంటుంది అంటే ఇదేనేమో, జరగవలసి లేనిది జరగదు అంతే అనుకున్నాడు. తన మిత్రుడు తెలివి తక్కువవాడు అనుకున్నాడు. ఎవరితో కలిసి వ్యాపారం చేశాడు, తీవ్రంగా నష్టపోయాడు. ఇప్పుడు అతనికి బాబాగారి వచనం గుర్తుకొచ్చింది. అయ్యో,
బాబాగారి మాటను నేను వినకపోతేనే, వారి సలహాను నేను పాటించకపోతేనే, నా మిత్రుడు ఎంతటి అదృష్టవంతుడు, బాబాగారు ఎంతటి గొప్పవారు, నా మిత్రుణ్ణి నష్టపోకుండా కాపాడుకున్నారు. వారి సలహాను విని నేను కూడా వ్యాపారం చేయకుండా ఉంటే వారు నన్ను కూడా రక్షించి ఉందురు. కాబట్టి బాబాగారి మాటను నమ్మి విని పాటిస్తే ఎవరము ఎప్పటికీ నష్టపోమండి. పైగా మనకెంతో లాభం ప్రయోజనం చేకూరుతుంది. మనందరికీ అటువంటి ఇహ పర ప్రయోజనాలని చేకూర్చేందుకే భగవంతుడు సాయిబాబాగా అవతరించారు అన్నది అక్షర సత్యం. ఇలా దాము అన్నాని వ్యాపారం చేసి నష్టపోకుండా కాపాడుకున్నారు బాబా. కాబట్టి ఇటువంటి ఒక సంకట స్థితి వచ్చినప్పుడు బాబాగారిని మన మనసులో మాట వారికి ప్రేమగా మనవి చేసుకుని వారి సలహా ఏంటని కోరితే వారు మనకు యోగ్యమైన మార్గాన్నే సూచిస్తారు. ఇది బాబా చెప్పింది. సలహాను కానీ సహాయాన్ని కానీ కోరిన వెంటనే ఇవ్వగలను. పోనీ అది బాబాగారు సశరీరంతో ఉన్నప్పుడైనా తర్వాత చేయలేరా? కాదు. బాబాగారు చెప్పారు, నేను దేహాన్ని విడిచి వెళ్ళిన తర్వాత నా వచనాలని ప్రమాణంగా భావించండి. నా అస్థికలు మీతో మాట్లాడతాయి. నా సమాధి కూడా అనన్య శరణగతుల వెనువెంటే ఉంటుంది. కాబట్టి బాబాగారి వచనాలని విశ్వాసంతో పాటించాలి. అదేవిధంగా బాబాగారు చెప్పిన మాట, మనసులో ఎటువంటి కోరిక కోరుకోకుండా నిష్కామంగా నన్ను ఆరాధించండి, మీరు కృతకృతులై శుభాలను పొందుతారు. బాబాగారు ఇచ్చినటువంటి బోధ. కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ బాబాగారు ఉన్నారు, మన వెంటే ఉన్నారు. బాబాగారి సమాధిలో వారు ఎప్పుడు చైతన్యంగా ఉన్నారు. అక్కడి నుంచే మనందరినీ పోషణ రక్షణ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే ఏదైనా సహాయం కావాల్సి వస్తే వారిని మనం ధైర్యంగా అడగవచ్చు, ప్రేమగా అడగవచ్చు. వారు చెప్పిన దాన్ని మనం పాటిస్తే ఇదిగో ఇటువంటి కష్టాలు మనకు రాకుండా రక్షిస్తారు సద్గురు బాబా. కాబట్టి అటువంటి విశ్వాసం వారి పట్ల ఉంచితే వారి అనుగ్రహాన్ని కృపని పొందేందుకు దగ్గరి సాధనం. ఈ విషయం చెప్తూ ఉంది 25వ అధ్యాయం. 26వ అధ్యాయం. పంతు వచ్చాడు, వేరే గురువుని ఆశ్రయించి ఉన్నారు. బంధువుల వల్ల షిరిడీకి వచ్చారు, బాబాగారిని దర్శించుకున్నారు. చూడంగానే మూర్ఛపోయారు. అతడు ఎందుకు మూర్ఛపోయాడో, అతడి మనసులో జరుగుతున్న సంఘర్షణ ఏంటో బాబాగారు గ్రహించారు. నీళ్లు చల్లారు. బాబాగారే స్వయంగా చెప్తున్నారు, ఎటువంటి సందర్భంలోనైనా మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు. ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ అనన్యంగా అందరిలో ఏకత్వాన్ని చూడు. నీకెటువంటి భయం వద్దు. నువ్వు నన్ను ఆశ్రయించవలసిన పని లేదు. నీ గురువుని ఆశ్రయించు. ఎప్పుడూ నీ గురువుని విడిచిపెట్టవద్దు. అదేవిధంగా నీ గురువునే నాలో కూడా చూసుకో. నీ గురువు వేరు కాదు, నేను వేరు కాదు, అందరిలోనూ ఏకత్వాన్ని చూడు అని గురువును ఆశ్రయిస్తే ఏ గురువును ఆశ్రయించినా వారి గురుభక్తికి రసీదిస్తారు బాబాగారు. ఇప్పటికైనా సరే, ఎప్పటికైనా సరే.